ఇక ఈ నెల 26న తిరుమలగిరిలో జరిగే తుంగతుర్తి ప్రగతి నివేదిక సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గాథల కిషోర్ పిలుపునిచ్చారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ఈ నెల 26న నిర్వహించే ప్రగతి నివేదన సభకు మంత్రి కేటీఆర్ కు హాజరు కానున్నారు. ఇక అనంతరం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉత్సవాల కార్యక్రమాలనే తనాములు కలిగి ఉంటాం కాబట్టి తిరుమలగిరి మున్సిపాలిటీకి సంబంధించి కేటీఆర్ గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, దాని తర్వాత భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాబట్టి మేము కూడా పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి దాంట్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించేమో ప్రధానంగా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో గతంలో 20 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయిస్తే మున్సిపల్ బిల్డింగ్ శంకుస్థాపన కానివ్వండి 5 కోట్ల రూపాయలది, వివిధ డ్రైన్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, అదేవిధంగా అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి నీటి వసతికి సంబంధించినటువంటి కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానివ్వండి, వైకుంఠధామం కానివ్వండి, దాదాపుగా ఇవన్నీ కలిపి 55 నుంచి 60 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఒకే దగ్గర శంకుస్థాపన చేసుకొని ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం మున్సిపల్ బిల్డింగ్ అని చెప్పేసి గతంలో అనుకున్నామో వినాయకుని గుడికి ఎదురుగా అదే ప్లేస్లో శంకుస్థాపన చేసుకొని తర్వాత ర్యాలీగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బహిరంగ స్థలానికి చేరుకొని ఆ మీటింగ్లో అంటే మీటింగ్ పేరు కూడా ఏంటంటే తుంగతుర్తి ప్రగతి నివేదన సభ. తుంగతుర్తి ప్రగతి నివేదన సభ పేరుతో ఈ 9 సంవత్సరాల కాలంలో తుంగతుర్తిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అన్నిటిని కూడా తెలియజేస్తూ ఇంకా 1-2 ఏమైనా మిగిలిపోయినా కూడా ఆ రోజు